నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్ 2019లో ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని తెదేపా కౌంటర్. నేడు సచివాలయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండో బ్లాక్లోని తన ఛాంబర్ పరిశీలన. గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా కౌన్సిలర్ అరెస్ట్. మహిళపై దౌర్జన్యంతో ఇల్లు ఆక్రమించారని ఆరోపణ. జగన్ పాలనలో దుర్భరంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలు. కూటమి ప్రభుత్వమే తమని గట్టెక్కించాలని వినతి. నేడు పీఎం కిసాన్ 17వ విడత నిధులు విడుదల. 20,000 కోట్లు జమ చేయనున్న ప్రధాని మోదీ.